కొంతమంది జీవితాల్లో పాపం పెనవేసుకుంటది. చెలువులు మీకు తెలుసు, అవి ఏం చేస్తాయో తెలుసా? ఒక జంతువుని, అది మేకైనా ఒక ఎద్దైనా ఏదైనా పెద్ద జంతువు అయినా తనకంటే పెద్దదైనా సరే అది ఒక్కసారి మెల్లగా దాన్ని చుట్టుకుంటది, మెల్లగా చుట్టుకుంటదండి. అలా చుట్టి మొత్తానికి దాన్ని కైవసం చేసుకుంటది, తన ఆధీనంలో తీసేసుకుంటది. ఇక దానికి 4 కాళ్ళున్నా 40 కాళ్ళున్నా అనకొండ ఆధీనంలోకి వెళ్ళిపోవాల్సిందే. అలాగా ఈ ప్రపంచంలో ఎన్నో వందల మందిని, వేల మందిని ఈ కొండ చిలువలు మింగేసినాయి. అలాగే పాపం అనే సైతాను అనేక మందికి చుట్టుకుని మెల్లగా నీలోకి మెల్లగా వస్తుంది. అది నిన్ను చుట్టుకుంటది, అల్లుకుంటది. ఒకరోజు నువ్వు దాన్ని విడిపించలేవు. అందుకే నేను చెప్తున్నాను, చిన్న పాపాలు బుజ్జి పాపాలు అని ఉండవు. ప్రారంభించినప్పుడు అవి చిన్నగా ఉంటాయి. తాగాలన్నా నాకు ఏ పెద్ద పట్టింపు ఏమి ఉండదండి. ఏదైనా పార్టీలు అయినా ఏదైనా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఏదో జస్ట్ పుచ్చుకుంటాం తప్పండి. ఇక అంతమించి బలవంతం ఏమి ఉండదండి. ఇలా మీరు ఏ వ్యసనమైనా చెప్పుకోండి.